ఆమె ఒకప్పటి ముఖ్యమంత్రి కూతురు, పైగా మాజీ ఎంపీ. అప్పట్లో నిజామాబాద్లో ఆమె ఏం చెబితే అదే వేదంగా ఉండేది. బాహుబలిలో శివగామిలా ఇది నా మాట, నా మాటే మీకు శాసనం అంటూ ఆదేశాలిచ్చేది. ఎవరైనా హద్దు దాటితే వేటు పడేదంతే. అంతలా ఆమె ఆ జిల్లా రాజకీయాలను శాసించింది. అయితే ఓడలు బండ్లయ్యాయి, అధికారం చేతులు మారింది. అదిగాక ఆమెమో జైలు పాలైంది. దీంతో ఆ పార్టీలో నిస్తేజం ఆవరించింది. ఎగసిపడిన ఆ రాజకీయ కెరటం మరుగున పడింది. ఇంతకు ఎవరు ఆ కెరటం, ఏంటా కథ? లెట్ us వాచ్ ది స్టోరీ. అందరూ ఉన్నా ఒంటరిగా కష్టాలు పడుతున్న ఆ రాజకీయ కెరటం మరెవరో కాదు, సాక్షాత్తు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. స్వరాష్ట్రం సిద్ధించాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ వెలుగు వెలిగారు కల్వకుంట్ల కవిత. మొదటగా 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నిలిచి గెలిచి నిజామాబాద్ పార్లమెంట్ గడ్డపై తన సత్తా చాటారు. దీంతో జిల్లా రాజకీయంలో పైచేయి సాధించారు. అప్పట్లో తండ్రి సీఎం, అన్న మంత్రి, తనేమో ఎంపీ. దీంతో ఏ పనైనా చిటికెలో అయిపోయేది. దీంతో జిల్లా రాజకీయాలు కవిత కేంద్రంగానే సాగేవి. ఆమెకు తెలియకుండా జిల్లాలో ఎలాంటి రాజకీయ వ్యవహారాలు కూడా ముందుకు సాగేవి కావు. ఇక 2019 వరకు కవిత హవా నడిచింది. ఆ తర్వాత నుంచి ఆమెపై పరిస్థితులు పగబట్టాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత తలరాతను తలకిందులు చేశాయి. ఆ సమయంలో ఇంటా గెలవలేదు, రచ్చా గెలవలేదు, రెండింటా ఘోరంగా ఓడిపోయారు. చెప్పుడు మాటలు విని మంచి చేసే వారి మాటలు పెడచెవిన పెట్టారు. కట్టే కాలే వరకు నిజామాబాద్ జిల్లాలోనే ఉంటా అని శపథం చేసిన కవిత జిల్లాల్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నా పట్టించుకోలేదు. జిల్లా ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యానికి వదిలేశారు. పార్టీ పరువు బజారున పడుతున్నా లైట్ తీసుకున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సొంత పార్టీ నేతల మోసానికి బలయ్యారు. నేతల మధ్య సమన్వయ లోపం గమనించని కవిత విజయానికి దూరమయ్యారు. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా గెలుపొందారు కవిత. అప్పటి నుంచి జిల్లాకు దూరంగా ఉంటూ చుట్టం చూపుగా వస్తూ పోయేవారు. ఈ క్రమంలో ఢిల్లీ కేంద్రంగా సాగిన లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కవితను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో ఇప్పుడు తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె ఎప్పుడూ పట్టు సాధించే ప్రయత్నం చేయలేదు. జిల్లా నేతల మధ్య సమన్వయ లోపం సరిదిద్దలేదు. చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారే తప్ప పరిస్థితులను చక్కదిద్దలేదు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునేందుకు యత్నించలేదు. వేరువేరు కుంపట్లను స్వయంగా రాజేశారు. ఎమ్మెల్యేల మధ్య ఉన్న వైరాన్ని పెంచి పోషించారు. అందుకే అంతిమంగా ఆమెకు ఘోర పరాభవమే మిగిలింది. లిక్కర్ స్కామ్లో ఆమె పేరు తెరపైకొచ్చిన తర్వాత ఆమె ప్రజాక్షేత్రంలో పరపతి బలహీనపడింది. బతుకమ్మ సంబరాలతో మహిళల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కవిత ఊరువాడ సంబరాల్లో పాల్గొంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా కవిత రాజకీయ భవిష్యత్తుపై కొన్ని రాజకీయ శక్తులు ఎదురొడ్డాయి. స్వయాన కేసీఆర్ కూతురు కావడంతో కవిత ఎప్పుడు నిజామాబాద్కొచ్చినా అక్కడ కొందరు పార్టీ నేతలకు మింగుడు పడలేదని తెలిసింది. కవిత రాకతో జిల్లా ఎమ్మెల్యేలు అలర్ట్ కూడా అయ్యేవారు. కవిత చేపట్టే ప్రతి పనిలోనూ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొనేవారు. అయినా ఏదో వెలితి, రాజకీయంగా తనకంటూ ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా తన ప్రత్యేకతను చాటుకోలేకపోయారు. నిజామాబాద్ జిల్లాలో కవిత ఎపిసోడ్ ఇలా ఉంటే సరిగ్గా ఈడీ సమయం చూసి దెబ్బ కొట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఐటీ సోదాల పేరుతో హైడ్రామా క్రియేట్ చేసి పక్కా ప్లానింగ్తో అరెస్టు చేశారు. దీంతో ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. నిన్న మొన్నటి వరకు కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దొరకబట్టిన కేంద్రం తన రాజకీయ చదరంగంలో పావుగా వాడుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు ఇటీవలే ఈ కథకు చెక్ పెట్టింది. ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరీ వచ్చి సోదాల పేరుతో డ్రామాలు చేశారు. ఆ తర్వాత కవితను
అరెస్టు చేసి ప్రత్యేక వాహనం ద్వారా ఎయిర్పోర్టుకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో న్యాయపరంగా ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్కు చివరికి చేదు అనుభవమే ఎదురయ్యింది. పక్కాగా అన్ని విధాలుగా ఈ కేసులో కవితను ఇరికించింది కేంద్రం. సమయం కోసమే వేచి చూసింది. వాస్తవానికి కవితను అరెస్టు చేయడం కేంద్రానికి పెద్ద లెక్క కాదు. ఇప్పటి వరకు వేచి చూడాల్సి వచ్చిందంతే.